మన జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు బామలు సత్యభామలు టీం తరపున. సో ఈ రోజు మన షోలో నవ దుర్గలు వచ్చారు. అమ్మవారి రోజు దసరా నవరాత్రిలో 3వ రోజు అన్నపూర్ణదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన కాకినాడ. ఎలా ఉన్నారని మా కాకినాడలో అడగాల్సిన అవసరం లేదు, బాగుంటారు మాకు తెలుసు. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం. వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై సిరి డ్రెస్ డివైన్. ఓకే, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు ఆడడానికి, అలాగే టంగ్ ట్విస్టర్లు తాట తీయడానికి. మరి వ్యూవర్స్ మీరు కూడా రెడీగా ఉన్నారా? లేట్ చేయకుండా మొదలెడేద్దాం మన హుషారైన రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఫస్ట్ రౌండ్ లో బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలే మనం దసరా హ్యాపీ హాలిడేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హలో అండి. హలో అండి. ఏం పేరు? రజనీ అండి. బావగారి పేరేంటి? వీరాజు. ముద్దుగా వీర్రాజు గారిని ఏమని పిలుస్తారు మీరు? మావయ్య. అచ్చా, మామయ్య, అప్పుడప్పుడు మామ. మాయా మాయా అని పిలుస్తారు. నిజంగా మాయానా లేకపోతే వీరాజు మావయ్య అండి. సరే, జాగ్రత్తగా వినండి. లేట్ గా వెళ్తే బళ్ళో మాస్టర్ పెడతారు వాతలు. అర్ధరాత్రి శ్మశానంలో ఆడదెయ్యాలు పాడుతున్నాయి పాటలు. ఆరు బయట అందమైన అమ్మాయిలు ఆడుతున్నారు ఆటలు. లేట్ గా వెళ్తే పెడతారు మాస్టర్ వాతలు. లేట్ గా వెళ్తే పెడతారు మాస్టర్ వాతలు. ఎక్కడ అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు? లేట్ గా వెళ్తే బళ్ళో పెడతారు మాస్టర్ వాతలు. శ్మశానానికి వెళ్తే పాడతారు దెయ్యాల పాటలు. చిందండి వయ్యారి. ఏ హీరోలో ఉంటాడు వీర్రాజు గారు? మీకులాగే ఉంటారండి. అయ్యయ్యా, సరే నాకులా ఉంటాడు. ఓకే, ఏ హీరోలో ఉంటాడు చెప్పు. మీరే హీరోలో ఉన్నారు, ఇంకా ఆయన ఏం చెప్తాను నేను. ఇగో రీసెంట్ మ్యాటర్స్ లో కామెడీ చేయకు, గుండెలు పుసిక్కి రాగిపోతాయి. మా అక్కని ఇంక ఇబ్బంది పెడితే తెలుసుకోలేదు. గట్టిగా తప్పట్లో. చెల్లి ఏం పేరు? చెల్లి నిఖిత. చెప్పు చెల్లి, ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? చేసుకున్నా, నచ్చారు. ఈ శాఖలే వద్దంటుంది. నచ్చారు, అది చెప్పట్లేదు. బాగా నచ్చారు. బావ నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫోన్. ఫోన్ లో అంటే డైలీ ఎన్ని కిస్సులు పెట్టేవాడు ఫోన్ లో? లెక్కలేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం పేరు బావ పేరు? మణికుమార్. నువ్వేమని పిలుస్తావు ప్రేమగా? ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం వచ్చింది, షాపింగ్ అది చేయాలి, అప్పుడు అక్కడ నీకు అవసరం లేదు, ఆయనతో కోపంగా ఉన్నావు అప్పుడు రేవు అన్ని వస్తాయి. చిరాగ్గా ఎప్పుడు నా ముందే ఉంటావేడి, పక్కెళ్ళా. ఎగ్జాక్ట్లీ అలాగే వస్తాయి. ఊసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. టంగ్ ట్విస్టర్ కావాలా, సినిమా డైలాగ్ కావాలా? డైలాగ్. సో డైలాగ్ జాగ్రత్తగా విను. మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ లిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. ఇది కొంచెం సీరియస్ గా. ఓకే, నువ్వు అరుంధతి ఇప్పుడు. ఏ మణికుమార్, మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. ఓకే, ఇప్పుడు బీభత్సం. ఏ మణికుమార్, క్యాన్సర్ కి క్యూర్ లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? రెడీ. ఏ మణికుమార్, క్యాన్సర్ కి క్యూర్ ఉండొచ్చు, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు. రెడీ. హే మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే నో మోర్ ఆప్షన్స్. ఆప్షన్స్ నో మోర్. నవ్వుతూ చెప్పు. హే మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. సూపర్. ఏం పేరండి? సంతోషి. బావగారి పేరేంటి? జగదీష్. ఏం చేస్తాడు బావ? పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, నల్ల కలర్ కవర్ లో తెల్ల కలర్ వడియాలు. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, తెల్ల కలర్ కవర్ లో నల్ల కలర్ వడియాలు. వడియాలు నల్లగుంటాయా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, నల్ల కలర్ కవర్ లో తెల్ల కలర్ వడియాలు. ఫస్ట్ ఎర్ర కలర్ లో నల్ల కవర్, ఫస్ట్ ఎర్ర కలర్ లో నల్ల కవర్.
నల్ల కలర్ కవర్ లో ఎర్ర కలర్ కడియాలు, తెల్ల కలర్ కవర్ లో నల్ల కవర్ వడియాలు. కాదు కాదు. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, నల్ల కలర్ కవర్ లో తెల్ల కవర్ వడియాలు. ఓకే, గట్టిగా చెప్పట్లు. పేరేంటండి? స్వాతి. స్వాతి. బావగారు ఏమైనా ముద్దుకు పిలుస్తారు? కోతి. కోతి. ఏం పేరు బావ పేరు? రామకృష్ణ. నువ్వేమని పిలుస్తావు? బావా. బావా. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 10 years. ఎన్ని సంవత్సరాలు లవ్? తర్వాత ఎప్పుడు పెళ్ళి? లేదు, ఆయన నన్ను ఇష్టపడి నన్ను చేసుకున్నారు. ఆయనది లవ్ మ్యారేజ్, నాది అరేంజ్ మ్యారేజ్. ఏముంది ఇందులో? రెడీ, మొదలు పెడదాం. ఇంకా సింపుల్ గా. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు పాడుతున్నాయి పాటలు, లేటుగా వెళ్తే బడిలో పెడతారు మాస్టర్ వాతలు, ఆరు బయట అందమైన ఆడవాళ్ళు ఆడుతున్నారు ఆటలు. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు ఆడుతున్నాయి ఆటలు, లేటుగా వస్తే మాస్టర్ పెడతారు బడిలో వాతలు, ఆరు బయట ఆడుతున్నారు బామలు, పాడుతున్నారు పాటలు. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు ఆడుతున్నాయి ఆటలు పాటలు. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు పాడుతున్నాయి పాటలు, లేటుగా వస్తే బడిలో. సరే ఎన్నెన్నో అనుకుంటాం. ఇంటర్ ఎన్ని సంవత్సరాలు చదివావు చెల్లి? గట్టి ఫౌండేషన్ వేసినట్టు. లేదు, ఫస్ట్ ఇయర్ కి మ్యారేజ్ చేస్తారు. తర్వాత బాగా కంటిన్యూ చేయాలి లేదా? ఇంటర్ సెకండ్ ఇయర్ తో క్లోజ్. నువ్వు అప్పుడే చెప్పేసావు కదా నాకు ఇంట్రెస్ట్ లేదని. లేదు, నేను చదువుతానన్న ఆయన వద్దు. మరి మనకు వచ్చే 35 మార్కులు 40 మార్కులతో డిగ్రీలు చదివిస్తారు. మరి ఇంటర్ సూపర్, థర్డ్ క్లాస్. వెనకాల బాగున్నాడు కాబట్టి ఆ మార్కులు వచ్చాయి. ఓకే, గట్టిగా చెప్పట్లో. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిరి డ్రెస్ డిఫైన్ వారి గిఫ్ట్ వోచర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన సెకండ్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి స్టార్ట్ అప్ ప్లీజ్. ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం పండు 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 ఆరెంజ్ పండు. ఆరెంజ్ పండు గేమ్ అంటే ఆరెంజ్లు తినడమే. అబ్బా, అసలే స్వీట్ ఆరెంజ్లు ఇంకా తీయగా ఉంటాయి. మరి గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏం లేదు, ఒకళ్ళు ముందు ఉండాలి, ఒకళ్ళు వెనకాల నుంచి ఇలా మీరు చేతులు కట్టుకోవాలి. ఇలా చేతులు పెట్టుకోండి. వెనకాల పర్సన్ మీ చేతుల్లోంచి ఇలా తీసి ఆరెంజ్ ఒలిచి మీకు నోట్లో తినిపించాలి. అంతే. నేను ఇచ్చిన 30 seconds లో ఎవరు ఎక్కువ తొనలు తినిపిస్తారో వాళ్ళే విన్నర్. కాకపోతే కళ్ళకు గంతలు కడతాం. నందిని అండ్ ప్రమీల ఎరగదీస్తాం అంటున్నారు. ఏ రేంజ్ లో ఎరగదీస్తారో? పండు 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 ఆరెంజ్ పండులో ఏ రేంజ్ లో పాయింట్స్ కొట్టుకుంటారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ, గో. Ten seconds ఓవర్. తొనలు తీసి అయ్యయ్యో నువ్వు చేయి. ఆమె తినడం బాగుంది, ఈమె తినిపించడం బాగుంది. కళ్ళుతో తింటుందో నోటితో తింటుందో లేట్లా. 10, 9, 8. స్టాప్. బావగారు కూడా ఇలాగ తినిపిస్తారు కదా? నువ్వు ఫాస్ట్ గా పెట్టు అంటుంది. కాకినాడలో బావలందరూ అలవాటు చేస్తున్నారు. ఏం చేస్తాం, ఇక్కడ బావలకు మెజార్టీ తక్కువ, అక్కడికే మెజార్టీ. అయ్యో బాబాయ్, మాకు తెలుసు, మాకు అర్థం అవుతుంది, ఒప్పుకున్నాం. వెళ్ళండి. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం పండు 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 ఆరెంజ్ పండు గేమ్. ఫస్ట్ టీం నందిని అండ్ ప్రమీల గారు 2 పాయింట్లు సాధించారు. 2 ఆరెంజ్లు తిని మూడోది ఒలిచే లోపలనే టైం అయిపోయింది. 30 seconds మాత్రమే ఇస్తాం. అండ్ ఇప్పుడు జ్యోతి గారు అండ్ దీపిక రెడీగా ఉన్నారు. ఓకే జ్యోతి గారు రెడీయా? రెడీ. 3, 2, 1 గో. పాపం దీపిక ఎప్పుడు ఆరెంజ్లు తెలియదు జీవితంలో. దీపిక చేయి బయటికి ఎత్తితే పాయింట్ అవుట్ అవుద్ది. తొక్కలు మొక్కలు అన్ని తీసిపెట్టేస్తుంది. ఈ రేంజ్ లో ప్రపంచంలో ఎవరు తినుండరేమో. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. Stop. ఏంటండి మీరు ఏం చేశారండి పాపం? చిన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా అలా ఫస్ట్ గా పెట్టుకున్నారండి తను. మరి గేమ్ లో విన్ అవ్వాలంటే అవ్వాలి కదండి. అలాగేనండి, కరెక్టేనండి. అంతేనండి. ఓకే, గట్టిగా చెప్పండి. 3 పాయింట్లు సాధించారు మన జ్యోతి అండ్ దీపిక. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడుతున్న పండు 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 ఆరెంజ్ పండు గేమ్ లో ఇప్పటి వరకు 2 టీంలు ఆడారు. హైయెస్ట్ పాయింట్స్ అయితే 3 పాయింట్స్ సాధించారు జ్యోతి అండ్ దీపిక. అండ్ ఇప్పుడు సుధా అండ్ తేజస్విని రెడీగా ఉన్నారు. ఓకే ఓకే, రెడీ 3, 2, 1 గో. తొక్క కూడా పెట్టేసావు కనుక తొక్క ఒలిచి పెట్టు. మిక్సీలో వేస్తే జ్యూస్ ఇలా పైకి ఎలా పొంగుద్దో అలా పొంగుతుంది నోట్లో వేసినా కూడా. తొయ్ తొయ్ తొయ్. మౌనిక గారు ఇంకో ఫ్యూచర్ లో మళ్ళీ ఆరెంజ్లు తినరో. లాస్ట్ 15 సెకండ్స్. ఒకటే కదా అయింది, ఇది రెండోదా? 10, 9, 8. వెల్ డన్ తేజస్విని గారు, సుధా గారు 2 కంప్లీట్ గా తిన్నారు. మూడోది ఆల్మోస్ట్ ఓపెన్ చేశారు కానీ తినలేదు కాబట్టి 2 పాయింట్స్. ఓకే, కూర్చోండి. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడిన ఓషి వంగిలో పండు 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 ఆరెంజ్ పండు గేమ్ లో అందరికంటే ఎక్కువగా 3 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు జ్యోతి అండ్ దీపిక. కంగ్రాట్స్ జ్యోతి గారు, కంగ్రాట్స్ దీపిక. మీరు గెలుచుకున్నారు సిరి డ్రెస్ డివైన్ వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీదేవి గారు. అమ్మ ఎలా ఉన్నారు? సో ఇది మన ఫ్యామిలీ, మన జమిని కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కూల్ గా చెప్పండి. నాది ఒక అందమైన కుటుంబం అండి. చిన్నప్పటి నుంచి ఏ కష్టమూ లేకుండా మా నాన్నగారు అల్లారు ముద్దుగా పెంచారు. నాకు ఒక తమ్ముడు. కొంచెం యుక్త వయసు రాగానే మ్యారేజ్ చేస్తారు కదా, మ్యారేజ్ చేశారు. మాకు ఒక 2 పిల్లలు, బాబు పాప. సాగిపోతున్నది అందంగా అనుకునే టైంలో పాప 5th క్లాస్లో మా మామగారు పోయారు. మా దగ్గరే ఉండేవారు మా మామగారు అత్తగారు. తర్వాత మా మరిది వాళ్ళు సెపరేట్ అయిపోయారు. తర్వాత ఆయనకి సడన్గా అసలు ఎప్పుడు జ్వరం కూడా వచ్చి అరగరు, అలాంటిది సడన్గా జాండీస్ వచ్చాయి. ఆయనకి పాప అంటే చాలా ఇష్టం అండి. అంటే బాబు అంటే ఇష్టం కాదని కాదు, నాకు ఫేవర్గా బాబు ఉండేవాడు. సాధారణంగా ఇంట్లో నాన్నకి కూతురు ఇష్టం, అమ్మకి కొడుకు ఇష్టం అలా ఉంటుంది. జాండీస్ వచ్చిన దగ్గర నుంచి 1 year నాకు అప్పుడు 3 పిల్లలు అయిపోయారు. ఎవరికి జాండీస్? మా హస్బెండ్ కి, సార్కి. అప్పుడు 2 పిల్లలతో పాటు ఆయన కూడా ఒక పిల్లలాగే హాస్పిటల్ అంటే తిప్పేదాన్ని. లివర్ డ్యామేజ్ అయ్యి ఆయన 1 year కి చనిపోయారు. 2012లో చనిపోయారు. పిల్లలిద్దరిని నేనే తల్లి తండ్రి పెంచుకున్నాను. మా అమ్మ మా నాన్నగారు ఇప్పుడు నా దగ్గర ఉండేవారు, నేను ఒక్కదాన్నే అయిపోయినని. తర్వాత మా నాన్నగారు కూడా కొంచెం బెంగ పెట్టుకుని పిల్లలు పెళ్ళి చేసాయి. నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఏమైపోతాను తెలీదు, పిల్లలు పెళ్లి చేయంటే 2019లో పిల్లలు పెళ్లి చేశాను. పాపకి బాబుకి ఇద్దరికి అట్ ఏ టైం 1 day గ్యాప్లో చేసాను. తర్వాత 1 year కి నా డాడీ మా నాన్నగారు కూడా చనిపోయారు. మీరు ఒక్కరే ఉంటారమ్మా ఇక్కడ? ఒక్కడే ఉంటుంటాను. పాప దగ్గరికి వెళ్ళి వస్తుంటాను. పాప తునిలో ఉంటుంది. మీ హస్బెండ్ చనిపోయేటప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పాప 10th క్లాస్, బాబు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఒక సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని ముందుకు నెట్టుకు రావడం అనేది చాలా టఫెస్ట్ వర్క్. అది అంత ఈజీ కాదు. ఫినాన్షియల్ గా చూసుకోవాలి. మీరు ఏమైనా వర్క్ చేస్తారా? ఎలా ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా? మరి ఫైనాన్షియల్ అంటే ఆయన స్టీల్ ప్లాంట్ లో చేసేవారు. ఇల్లు కనుక్కున్నాము, పాప కోసం అపార్ట్మెంట్ కొన్నారు. కొన్న తర్వాత ఆయన చనిపోయాక ప్లాంట్ కి మళ్ళీ తిరిగి మేమే డబ్బులు కట్టవలసి వచ్చింది. అలా అరుముద్దుగా కొనుక్కున్న అపార్ట్మెంట్ కూడా పాపకి చెప్పి ఏమనుకోకు, నీకు ఎప్పటికైనా నేను కొంటాను,
ఇప్పుడు ఇల్లు అమ్మేస్తానని ఇల్లు బంగారం అన్ని అమ్మేసి ప్లాంట్కి అమౌంట్ కట్టాను. నిజంగా లేడీస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని మీరు మరొకసారి నిరూపించారు. మా పాప ఇక్కడే ఉందండి. అమరా గ్రేట్. నిజంగా తండ్రి లేకపోయినా పిల్లలు ముందుకెళ్ళడం కష్టం, హస్బెండ్ లేకపోయినా భార్య కుటుంబాన్ని తీసుకెళ్ళడం కష్టం. మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి ధైర్యంగా ముందుకెళ్లారు. పాప సెటిల్ అయింది, బాబు కెనడాలో చదివిస్తున్నారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో లేడీస్ లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ లేడీస్ అనేది మీరు నిరూపించారు. ఇప్పుడు నాకు నా కూతురే నా తల్లి అయ్యింది. మరి మీరు ఎప్పుడు కెనడా వెళ్తున్నారు? ఆల్రెడీ ఒకసారి కెనడా వెళ్ళి నా కోడలు కూడా నేనే పురుడు పోసుకుని వచ్చాను. తను నాకు రెండో కూతురు. మమ్మీని కంప్లీట్ గా కెనడా పంపించేయి. వెళ్ళేటప్పుడు మంచిగా చుడీదార్లా వేసుకుని మీరు కెనడా లేడీస్ ఎలా ఉంటారు అలా ఉండాలి. అలాగే అయ్యింది ఒక ట్రిప్. అప్పుడు నాకు డాడీ అమ్మ ఇద్దరు దూరమైనట్టు అవుతుంది. ఎందుకంటే ఈవిడే డాడీ ఈవిడే అమ్మ అయ్యారు నాకు. డాడీ చనిపోయాక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు, కానీ ఏ రోజు మమ్మల్ని అయితే కష్టపెట్టలేదు. ఈవిడికి వెనకాలంటూ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవిడంతట్లు ఈవిడే చేశారు. మేమే నమ్మలేకపోయాం అమ్మ ఇలా చేస్తారు అని. ఎందుకంటే డాడీ ఉన్నంతకాలం టెంపుల్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడం తెలీదు. కానీ ఈవిడ ఇలా స్టాండ్ అయ్యి మాకెంత ధైర్యం ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. మేము ఇలా ఉండడానికి కారణం కేవలం మా అమ్మగారు, పైనుంచి మా డాడీ ఆశీర్వాదం, మా బాబా గారు ఆశీర్వాదమే. మీ పేరేంటి? మౌనిక. సో మౌనిక మాట విన్న తర్వాత అయినా చాలా మంది రియలైజ్ అవ్వాలి, అమ్మాయి ఉంటే పేరెంట్స్ ఎంత అదృష్టవంతులు అనేది. ఎప్పటికైనా మిమ్మల్ని కాపాడేది, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేది మీ కూతుర్లు మాత్రమే. ఈరోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని, మీ కుటుంబం అనుకొని వచ్చి మీ మనసులో బాధను షేర్ చేసుకున్నారు. మీ తమ్ముడితో చెప్పినట్టు వచ్చి మీ బాధ చెప్పినందుకు ఒక మీ కానుక. ఇది ఈ రోజు మన కాకినాడలో బామలు సత్యభామలు మనం దసరా శరన్నవరాత్రి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే psb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ బామలు సత్యభామలో కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ.